ఫ్రెండ్స్, ఈరోజైతే మా పిల్లలకి చిన్న సర్ప్రైజ్ ఇస్తున్నాను. మరి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఆ సర్ప్రైజ్ చూసినాక మీరు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? పిల్లలు ప్రతి ఒక్కరు ఇంతే, ఏదైనా చిన్న సర్ప్రైజ్ ఇచ్చినామంటే పెద్ద రియాక్షన్ అవుతారు. మరి మా పిల్లలు ఎలా రియాక్షన్ అవుతారో ఈరోజు మీరే చూడండి ఫ్రెండ్స్. ఓకే, హాయ్, ఇదిగో ఇవే సర్ప్రైజ్ మా పిల్లలకి. ఓకేనా? మరి వాళ్ళేమో అక్కడ కూర్చున్నారు, ఇవి చూపించేద్దాం, ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వనా? కావాలా? కావాలా? సర్ప్రైజ్ కావాలా? కళ్ళు మూసుకోండి. 1 2 3 ఓపెన్. Black, black, black. Pinky, pink, pink, pink. Black, black, chibu. ఓకే, హ్యాపీనా? నువ్వు చిన్న హ్యాపీ? నీకు ఇష్టమేనా అవి? ఏంటివి అవి? వాటి నేమ్ చెప్పు. బ్లాక్స్. ఓకే, ఇవి ఓపెన్ చూద్దాం. ఇటు చూపించు, ఇట్లా ఇటువైపు చూపించు, రివర్స్ చేసి. ఓకే, మరి ఇల్లు కట్టేద్దామా? దానితో బిల్డింగ్ కట్టేద్దామా? ఓకే, అది కట్ చేస్తావా ఫ్రెండ్స్? ఓకే, కట్ చేయి ఫ్రెండ్. మా వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూడండి, అసలు అవి ఓపెన్ చేసే వరకు కూడా వదిలిపెట్టట్లేదు. ఓపెన్ చేసే తర్వాతే హోంవర్క్ రాస్తామంటున్నారు. ఓకే, కానివ్వండి, అది కూడా ఓపెన్ చేసేస్తే ఇంక వాళ్ళు థ్రిల్లింగ్ అయిపోతుంది కదా, తర్వాత హోంవర్క్లు అయితే రాసేస్తారు. పోయి పింకమ్మా, కనిపించలే ఫ్రెండ్, అక్కడ జరుగు. ఇది ఓకే, ఇలా కట్టేస్తావా నువ్వు కూడా? అయితే వావ్, ఇలా కట్టాలంట. ఓకేనా? అలా తయారు చేయాలి దట్టినో. ఓకేనా? మా పింకీ పాప అప్పుడే స్టార్ట్ చేసేసిందండి బిల్డింగ్ కట్టేది. ఏ పింకీ, ఏం చేస్తున్నావు? అవి పెడుతున్నావా? ఓకే, పెట్టు. మా బాబు అయితే చాలా రోజుల నుంచి అడుగుతున్నాడండి ఈ బ్లాక్స్ కావాలి అని. నేనే అస్సలు కొనివ్వలేదు. ఇలా అన్నీ కొనిస్తూ ఉంటే అన్నీ అడుగుతూ ఉంటారనే ఉద్దేశంతో కొనివ్వలేదు. కానీ ఫైనల్గా వాడు చాలా రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటే ప్లీజ్ మమ్మీ అని అడుగుతూ ఉంటే ఇంకా ఫైనల్లీ ఈరోజైతే బ్లాక్స్ అయితే కొనిచ్చేసాను. ఇంకా వాడు ఇంటికి వచ్చేసరికి వానికి ఒక చిన్న సర్ప్రైజ్ మాదిరి ఇద్దామని అలాగే పెట్టేశాను. ఇంటికి రాగానే ఒక చిన్న సర్ప్రైజ్ అంటేనే వానికి ఎక్కలేని ఆనందం కలుగుతుంది. ఏదో తెచ్చిందని. ఇంకా బ్లాక్స్ తెచ్చి వాడికి ముందు పెట్టేసేసరికి వాడి కళ్ళలో ఎంత ఆనందం కనిపిస్తుందో చూడండి. అయినా పిల్లలు ఏదైనా అడిగినప్పుడు వాళ్ళకు వెంటనే కొనివ్వడం కన్నా ఒక రోజు 2 రోజులు ఆగి కొనిస్తే వాళ్ళ కళ్ళలో ఇంకా ఆనందం ఎక్కువ ఉంటుందేమో అనిపించింది నాకైతే. నిజంగా చాలా బాగా ఆడుకుంటున్నారు మా పిల్లలిద్దరూ. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఈవినింగ్ టైంలో ఇలా హోంవర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత చిన్నగా ఇలా ఆడుకుంటూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మా వాడైతే ఇలా తెచ్చిన తర్వాత ప్యాక్ అలాగే పెట్టుకోవాలి. హోంవర్క్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఆడుకోవాలి అంటే ఫాస్ట్గా హోంవర్క్స్ రాసేసి స్లేట్ వర్క్ రాసేసి పక్కన పెట్టేశారండి ఇంకిద్దరు. ఇంకా అన్నయ్య ఒక్కడే ఆడుకునేది, నేను కూడా ఆడుకుంటానని కూర్చుంది. ఏమైతే మా పింకీ పాప ఫాస్ట్గా హోంవర్క్ రాసేసింది. పాప కూడా. ఇద్దరు హోంవర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఆడుకుంటూ కూర్చున్నారండి. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళని చూసి నేను కూడా హ్యాపీగా ఉన్నానండి. వాళ్ళకే కాదు నాకు నచ్చాయి. రోబో తయారు చేస్తామంటున్నారు. మళ్ళీ రోబో చేసినప్పుడు మళ్ళీ వీడియో పెడతానండి. ఓకే, మరి మా పిల్లల బ్లాగ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆనందం ఎలా ఉంది కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.